సార్ మీరు 4 టైమ్స్ అంటే మొత్తం 6 టైమ్స్ లో ఫస్ట్ 4 టైమ్స్ మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా అటెంప్ట్ ఇచ్చారు యూపీఎస్సీకి. మీరు ఫాలో అయిన బుక్స్ ఏంటి సార్? అంటే ఎన్సీఆర్టీ కావచ్చు, లేకుంటే తెలుగు అకాడమీ, ఏ బుక్స్ మీరు ఫాలో అయ్యారు యూపీఎస్సీకి? సో యూపీఎస్సీకి దగ్గర అందరి దగ్గర ఇప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ క్లారిటీ అండి. అంటే బుక్స్ అనేవి ఎందుకంటే GS1 ఉంది, ఇప్పుడు హిస్టరీకి బిపిన్ చంద్ర కానీ, స్పెక్ట్రమ్ కానీ, మళ్ళీ సతీష్ బందోపాధ్యాయ, ఎందుకంటే నాకు హిస్టరీ ఆప్షనల్ కాబట్టి నేను ఇంకా డీప్ గా హిస్టరీ సబ్జెక్ట్ చదివేవాడిని. అలాగే జాగ్రఫీకి ఎన్సీఆర్టీ అప్ టు క్లాస్ 11 and 12 సరిపోతుంది. పాలిటీకి మళ్ళీ లక్ష్మీకాంత్ ఈజ్ అ వెరీ స్టాండర్డ్ సోర్స్. అండ్ దెన్ ఎకానమీకి మనకి చాలా వెబ్సైట్స్ లో చాలా కంటెంట్ ఉంది. బేసిక్ కాన్సెప్ట్స్, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇట్లాంటి కాన్సెప్ట్స్ కవర్ చేసుకుంటూ దెన్ డైనమిక్ ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, ఇవన్నీ స్టాటిక్ సబ్జెక్ట్స్. దెన్ ఎన్విరాన్మెంట్ కి మనకి లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది, వేరియస్ ట్రీటీస్ ఉన్నాయి అది. సో మెటీరియల్ ఏం చదవాలి అనేది మోరల్లెస్ ఒక సీరియస్ ఆస్పిరెంట్ కి అందరికీ తెలుసు. బట్ మెయిన్ ఏంటంటే మెటీరియల్ తో పాటు మనం ఎప్పటికప్పుడు మన నోట్స్ అప్డేట్ చేసుకోవాలి. మన నోట్స్ అనేది మనం ఫస్ట్ ఇప్పుడు ఎన్సీఆర్టీస్ అనేది బేసిక్ అండి. ఎన్సీఆర్టీస్ అనేది అందరు చేస్తారు. యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ అయిన నుండి ప్రతి సబ్జెక్ట్ కి ఎన్సీఆర్టీ చేస్తారు. బట్ ఎన్సీఆర్టీ మీకు ఒక స్టాటిక్ కంటెంట్ ఇస్తుంది. దాని తర్వాత ఎందుకంటే పాలిటీ ఉంది, ఎప్పటికప్పుడు దాని ఆర్టికల్స్ అనేది సుప్రీంకోర్టు లేదంటే వేరే హైకోర్ట్స్ వాటిని వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 అనుకోండి, దాని మీద చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలి. సో మనం నోట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ నోట్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అనేది ఇంకో ఎత్తు. దాని వల్ల మనం నోట్స్ ఫ్రెష్ గా ఉంటుంది, డైనమిక్ గా ఉంటుంది, అండ్ యూ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్ ఇయర్ ఎగ్జామ్. సో కరెంట్ అఫైర్స్ updation along with the static content is very important for UPSC journey.